ఒక యువత కూడా, గ్రామాల్లో ఉన్న యువత అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అవసరమైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి, చిన్న చిన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి, చిన్న చిన్న పాంప్లెట్స్ కొట్టించి డోర్ల మీద అతికించండి, ప్రతి ఇంటి గోడల మీద అతికించండి, ప్రతి చౌరస్తాలో ఒక ఫ్లెక్సీ పెట్టండి, డబ్బులకు అమ్ముడు పోవద్దని. ఎంతో కొంత ప్రతి గ్రామంలో కొంతమంది యువత ఉంటారు కదా, సో ఈ అవేర్నెస్ తీసుకురండి ప్రజల్లో. కానీ కనీసం మనం అమ్ముడు పోవద్దు, మనం పైసలు తీసుకొని ఓటేయద్దు. సో ఇట్లాంటి మీరు ఎన్నో ఫ్లెక్సీలు కడుతుంటారు, ఎవరో పుట్టినరోజుకో లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడో ఇంకోటో ప్రతిదానికి, ఏదన్నా బోనాల పండుగ వచ్చిందనో, లేకపోతే దసరా వచ్చిందనో, దీపావళి వచ్చిందనో, సంక్రాంతి వచ్చిందనో, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయిందనో, ప్రతిదానికి బ్యానర్లు కడుతుంటారు కదా. ఒక 10-20 ఫోటోలు వేసి మీరు పెడుతుంటారు కదా, దీపావళి శుభాకాంక్షలు అని పెద్ద పెద్ద బ్యానర్లు ఫ్లెక్సీలు పెట్టండి. పైసలకు మనం అమ్ముడు పోవద్దు. ఇగో ఫలానా యూత్, మీ ఏదో యూత్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ యూతో ఇంకో యూతో, ఆ యూత్ పేరు రాసి మీ ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేయండి, ఫ్లెక్సీలు కట్టండి, ఆ ప్రయత్నం చేయండి. ఈ ఎలక్షన్స్ చాలా కీలకం. అండ్ ఇంకొకటి, అన్నింటికంటే ముఖ్యంగా పార్టీలను పక్కన పెట్టండి దయచేసి. ఇది గ్రామంలో జరుగుతున్న ఎలక్షన్, పార్టీల గుర్తు మీద జరుగుతున్న ఎలక్షన్ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. పార్టీల గుర్తు మీద, కాంగ్రెస్ గుర్తు మీదనో, బీఆర్ఎస్ గుర్తు మీదనో, బీజేపీ గుర్తు మీదనో, ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ గుర్తు మీదనో జరుగుతున్న ఎలక్షన్ కాదు ఇది. సో కాబట్టి పార్టీలన్నింటినీ పక్కన పెట్టండి. గ్రామము, మనకి ఏ నాయకుడు కావాలి, మన గ్రామం అభివృద్ధి ఏంది, ఇది ఆలోచించండి. వాడు ఈ పార్టీతో ఉన్నాడు, వాడు ఆ పార్టీతో ఉన్నాడు, ఈ పార్టీలను పక్కన పెట్టండి. ఎవడైతే మీకు న్యాయం చేస్తాడో, ఎవడైతే మీ మధ్య ఉంటాడో, ఎవడైతే మీ ఊర్లో ఉంటాడో వాళ్ళకి ఓటేసే ప్రయత్నం చేయండి.